చరిత్రలో చెల్లాచెదురుగా ఉన్న ప్రజల కోపం ఒక పద్ధతి ప్రకారం బలమైన సంస్కరణగా ఎలా మారిందో తెలిపే సంక్షిప్త విశ్లేషణ ఇది. ఎక్కడో ఒకరిద్దరు చేసే మామూలు ఫిర్యాదులు ప్రింటింగ్ ప్రెస్ రాకతో ఒక పెద్ద వ్యవస్థీకృత డిమాండ్గా ఎలా రూపాంతరం చెందాయో అసలిది మనకు ఎందుకు ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. మొదటిది, కేవలం బాధపడటం మానేసి పరిష్కారం వైపు అడుగులు వేయడం. పాత రోజుల్లో జనాలు అయ్యో మాకు అన్యాయం జరుగుతోంది అని సరిపెట్టుకునేవారు. కాని మెల్లగా సరే దీన్ని ఎలా మార్చాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. మీరే ఆలోచించండి, ఊరికే కోపంతో అరిస్తే ఏం లాభం? సరైన పరిష్కారం చూపించడమే కదా అసలైన ఆయుధం. ఇక రెండవది, ముద్రణా యంత్రం తెచ్చిన కొనసాగింపు. మరి అలా అనుకున్న పరిష్కారాలను అందరికీ ఎలా చేరవేస్తాం? అక్కడే ఈ ప్రింటింగ్ ప్రెస్ అసలు మ్యాజిక్ చేసింది. నిన్నటి వరకు గదిలో మాట్లాడుకున్న మాటలు రాత్రికి రాత్రే అక్షరాలుగా మారి ఊరంతా పాకిపోయాయి. మాటలు గాలిలో కలిసిపోతాయేమో కాని ఇలా అచ్చువేసిన కాగితాలు పదే పదే చదువుతారు కదా. దానివల్ల ఒకరి సమస్య కాస్త అందరి సమస్యగా మారిపోయింది. చివరగా అధికారాన్ని జవాబుదారీ చేయడం. ఇలా కాగితాల మీద స్పష్టమైన ప్రతిపాదనలతో జనం ప్రశ్నించడం మొదలుపెట్టాక నాయకులు కూడా మౌనంగా ఉండలేకపోయారు. వాళ్ళు డిమాండ్లను పక్కన పెట్టొచ్చు, కానీ కనీసం ఎందుకు కాదంటున్నాము అని ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనం ఇలా ఆధారాలతో ప్రశ్నిస్తుంటే ఎవరైనా ఎంతకాలం మౌనంగా తప్పించుకుంటారు చెప్పండి? సంస్కరణ అంటే కేవలం ధైర్యంగా పోరాడటం మాత్రమే కాదు, ఆశించిన మార్పును ఒక స్పష్టమైన రూపంగా మలచడం. అయితే సమాజం ఇలా సంఘటితంగా అడగడం నేర్చుకున్నప్పుడు అప్పటి పాత వ్యవస్థల నాయకులు ఆ మార్పును ఆహ్వానించారా లేక ఎదిరించారా?